హోళిక పూర్ణిమ వైశిష్ట్యం ఏమిటి అంటే పూర్వం కృతయుగంలో హోళిక అనబడేటువంటి ఒక భయంకర రాక్షసి ఉండేది. శ్రీహరి అంటే ఆ రాక్షసికి ద్వేషం. అది బ్రహ్మ గురించి తపస్సు చేసింది. అయితే బ్రహ్మ వరాలను కోరుకోమని చెప్పిండు. హరిభక్తులకు విపరీత దాహం కలిగించే శక్తినిమ్మని అది కోరుకుంది. బ్రహ్మ సరే అలాగే అన్నాడు. ఆ రాక్షసి ఆనాటి హరిభక్తులలో అగ్రగణ్యుడు ఎవరా అని పరిశోధించింది. చివరకు నారదుని ద్వారా ప్రహ్లాదుడు హరిభక్తులలో శ్రేష్ఠుడని, హిరణ్యకశిపుని వినాశనానికి అతడే మూల కారకుడని తెలుసుకొని ఈ హోళిక ప్రహ్లాదుని ఆవహించింది. దానివల్ల ప్రహ్లాదునికి మహాదాహం పుట్టుక వచ్చింది. అంటే చాలా ధూపైంది అంటాం కదా, ధూప వేసిందన్నమాట. ఎంత నీళ్లు తాగినా దాహం అనేది తీరేది కాదు. శరీరం అంతా మంటలు పుట్టుకొచ్చేవి. అతడితో పాటు అతని అనుయాయుల్ని కూడా హోళిక వదలలేదు. వారందరికీ వెర్రి దాహం పుట్టింది. అంటే చాలా విపరీతంగా దాహం వేసింది వాళ్ళకు. అప్పుడు ప్రహ్లాదుడు శ్రీహరిని భక్తితో స్తుతించిండు. శ్రీహరి ఆయన ప్రహ్లాదునికి ప్రత్యక్షమై హోళికను ఆయుధాలతో కానీ శాపాలతో కానీ ఎవరు చంపలేరని, అది చస్తే కానీ ప్రహ్లాదుని దాహం తీరదని అన్నాడు. మంగళకరమైన పాటలు వింటే మాత్రం హోళిక మరణిస్తుందని అన్నాడు. అంటే పాటలు పాడితే ఆ పాటలు వింటే గనక మంగళకరమైనవి, ఆ హోళిక అనేది మరణిస్తుంది అని శ్రీహరి ప్రహ్లాదునికి చెప్పిండన్నమాట. అప్పుడు ప్రహ్లాద, హోళికకు గంధపు చెక్కల వాసన పడదు. గంధం చెక్కలు నీ ఇంటి ఎదురుగా పేర్పించు. ఆ వాసనకు దానికి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఆపై మీరంతా హరిగీతాలను పాడండి. అంటే ఆ హోళికకు గంధం చెక్కల వాసన పడదు కాబట్టి మీ ఇంటి ముంగట గంధం చెక్కల్ని పెట్టు. ఆ వాసనకు ఆ హోళిక మిమ్మల్ని వదిలేస్తుంది. అప్పుడు మీకున్న ఈ దాహం అనేది తీరిపోతుంది. మీరు అది బయటకు వస్తుంది. బయటకు అది పాటలు పాడుర్రి, మీరు హరిగీతాలను వాడండి. పాడితే అప్పుడు ఆ మంచి గీతాలను అది కూడా వినలేదు. వినక అక్కడ కుప్పగూలిపోతుంది అన్నమాట బయటకు వచ్చి. అప్పుడు మీ శరీరాలను విడిచి బయటకు వచ్చి కుప్పగూలిపోతుంది. అప్పుడు వెంటనే దాన్ని ఆ గంధం చెక్కల్ని వేసి ఆ గంధం చెక్కలతోటి ఆ హోళికను దహించండి, అంటే కాల్చివేయండి అని చెప్పిండు అన్నమాట. ఎవరు? శ్రీహరి ప్రహ్లాదునికి. అప్పుడు అది మరణిస్తుంది హోళిక అనే రాక్షసి అని చెప్పిండు. అప్పుడు ప్రహ్లాదుడు అట్లాగే చేసిండు అన్నమాట. అంటే ఇంటి దగ్గర గంధపు చెక్కలు పెట్టుకోగానే ఆ వాసన భరించలేక అది బయటకు వచ్చింది. వాళ్ళందరూ కూడా ప్రహ్లాదుడు ఆయన తోటి వాళ్ళందరూ కూడా ఈ శ్రీహరి గీతాలను పాడిండ్రు అన్నమాట. పాటలు పాడిర్రు శ్రీహరికి సంబంధించి. అది ఆడ కుప్పగూలిపోయింది. కుప్పగూలిపోగానే అదే గంధం చెక్కలతోటి ఆ హోళికను వాళ్ళు కాల్చేసారు అన్నమాట. అందుకే ఆ రోజును మనం హోళికా అధివాసం అని అంటాం. ప్రతి సంవత్సరం హోళీ నాడు ఆ రాక్షసిని కాష్టాలతో అంటే మనం కట్టెలు తెచ్చి కాలుస్తామన్నమాట. దానికి అంటే అప్పుడు కృతయుగంలో ప్రహ్లాదుడు ఆ హోళికను గంధపు చెక్కలతో కాల్చేసిండు కాబట్టి దానికి గుర్తుగా మనం కూడా ఇప్పుడు కట్టెలతో మనం మంటలు వేరుస్తామన్నమాట. అట్లాగే మంగళ గీతాలతో దహిస్తుంటాం. మంగళకరమైన గీతాలే పాడాలి. అంతేగాని చాలామంది హోళీ నాడు ఏదో పిచ్చి పిచ్చి పాటలు పాడుతూ ఉంటారు. అట్లాంటివి పాడద్దు. మంచి గీతాలను మంచి పాటలనే పాడాలి. హోళిక అంటే అనవసరమైన కామం ద్వారా మనిషిలో విపరీత ధోరణులను పెంచేది, మనస్సును పాడు చేసేది. వేద విరుద్ధ కర్మల ద్వారా జీవుల చేత పాపకర్మాలను చేయిస్తుంటుంది. అందుకే దాన్ని కామరాక్షసి అని కూడా అంటారు. అంటే హోళికనే మనం కామరాక్షసి అని కూడా పిలుస్తాం అన్నమాట. అది తొలగితే జీవులు దుఃఖ విముక్తులవుతారు. పాల్గొన శుక్ల పూర్ణిమ
నాడు శ్రీహరి భజన చేసే వారంతా అమరశక్తుల నుండి అంటే అసుర శక్తుల నుండి అంటే ఈ దుష్ట శక్తుల నుండి బయటపడి దుఃఖ విముక్తులై సౌఖ్యాలను పొందుతారనమాట. అంటే హోలికా పూర్ణిమ నాడు మంగళకరమైనటువంటి గీతాలనే పాడాలి, శ్రీహరి గీతాలను పాడాలి. పాడితే అప్పుడు మనుషులందరూ కూడా ఈ పాపాల నుండి విముక్తులై సర్వ సౌఖ్యాలను పొందుతారన్నమాట. అది అంతేగాని ఆ రోజు ఏదో పిచ్చి పిచ్చి పాటలు పాడడం, తాగడం, డ్యాన్సులు చేయడం ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దన్నమాట.